ఆరాధించడానికి మన హృదయంలో వేరొకరిని మనుషులను పెట్టుకుంటే ఆయనకు సంపూర్ణ మహిమ చెందదు. మనం దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో ఏ మనుషులకు ఇచ్చినా, ఏ మనుషులు ప్రార్థన చేస్తే నాకు అద్భుతం జరిగిద్దని నీ మనసులో అనుకుంటున్నావు అనుకోండి, దేవుడు చేయాల్సిన కార్యం దేవుడు చెయ్యడు. మనుషుల వైపు నీ దృష్టి నిలపకూడదు. వాళ్ళు చేస్తే నాకు అద్భుతం జరిగిద్ది, వీళ్ళు చెప్తే అద్భుతం జరిగిద్ది అని ఎప్పుడు దేవుని వైపు మాత్రమే నీ దృష్టి. ఆయన ఏమైనా చేయగలిగినటువంటి శక్తిమంతుడని, ఆయన ఆరాధనకు యోగ్యుడని, సర్వాధికారి అయినటువంటి దేవుడని నువ్వు నమ్మినట్లయితే ఆయనను ఆరాధిస్తావు. అప్పుడు ఆయన అలాంటి సేవకుల్ని ఎన్నుకొని వారి ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి రెండవ సమస్య వస్తుంది. ఆ సమస్య కంప్లీట్ గా తొడవబడదు, కానీ ఆ సమస్యలోనే దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. కింద చూసుకున్నట్లయితే మరి ఇంకా 8వ వచనం నుంచి, అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకో